అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు జనవరి 2023 ఇంటేక్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 7th నవంబర్ 2022 స్టార్ట్ అయింది. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి దీనికి 23rd నవంబర్ 2022 అనమాట. టోటల్గా 3500 అంటే 3500 వేకెన్సీస్ కోసం అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు ఫ్రమ్ మేల్ అండ్ ఫీమేల్ అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్స్. ఎవరైతే 3500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, 3500. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఇక్కడ 2 డేట్స్ అయితే ఇచ్చారు. ఆ డేట్స్ మధ్య ఎవరైతే బార్న్ అయ్యారో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ బోత్ డేట్స్ ఆర్ ఇంక్లూజివ్ అనమాట. 2 డేట్స్ కలుపుకొని 27th జూన్ 2002, 7 డిసెంబర్ 2005 ఈ బోత్ డేట్స్ మధ్య ఎవరైతే బార్న్ అయ్యారో వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అనమాట. ఇంకా క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఇంటర్మీడియట్ సైన్స్ సబ్జెక్ట్స్ అగ్రిగేట్ 50% మార్క్స్తో మనకి ఇంగ్లీష్లో 50% మార్క్స్ అయితే ఉండాలి. లేదంటే కనుక ఇక్కడ 3 years డిప్లొమా ఇన్ ఇక్కడ పర్టికులర్ బ్రాంచెస్ అయితే ఇవ్వడం జరిగింది. 50% అగ్రిగేట్ ఉండాలి. ఇంకా ఇంగ్లీష్లో అయితే 50% మార్క్స్ అయితే ఉండాలి. లేదంటే కనుక 2 years వొకేషనల్ కోర్స్ దాంట్లో కూడా 50% మార్క్స్, ఇంకా ఇంగ్లీష్లో కనుక 50% మార్క్స్ అయితే ఉండాలి. అది కాదంటే మనకి ఇక్కడ అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్స్ విత్ ఇంటర్మీడియట్లో మన 50% అగ్రిగేట్తో, ఇంగ్లీష్లో అయితే 50% అగ్రిగేట్ అయితే ఉండాలి. ఇంకా కూడా మనకి మ్యాండేటరీ అంటే తప్పనిసరి ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఇచ్చారు. హైట్ అండ్ వెయిట్ అనమాట. ఇంకా హైట్ మినిమం యాక్సెప్టబుల్ హైట్ 152.5 సెంటీమీటర్స్ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అండ్ 152.5 సెంటీమీటర్స్ ఫర్ మేల్ అండ్ 152 సెంటీమీటర్స్ ఫర్ మేల్. వెయిట్ యాజ్ పర్ ద ప్రొపోర్షనేట్ టు ద హైట్ అనమాట. హైట్కి తగ్గట్టుగా వెయిట్ అయితే ఉండాలి. ఇంకా చెస్ట్, ఇంకా మనకి కార్నియల్ సర్జరీ అయితే అయి ఉండకూడదు. ఇంకా మన హియరింగ్, డెంటల్ అండ్ విజువల్ స్టాండర్డ్స్ అయితే తప్పనిసరిగా అయితే మనం ఫుల్ఫిల్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మనకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫీజు అందరి క్యాండిడేట్స్కి 250 రూపీస్, ఆల్ క్యాండిడేట్స్ 250 రూపీస్ అయితే ఆన్లైన్లో అయితే పే చేయాలి. దీనికి సంబంధించి మన రిటర్న్ టెస్ట్, మన ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదైతే మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయువుకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ అఫీషియల్ లింక్ అనమాట. ఇక్కడ మనం ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చి అయితే మనం సైన్ ఇన్ అవ్వాలి. దానికన్నా ముందు మనం ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలి. దాని మీద క్లిక్ చేస్తే మనకి సైన్ అప్ ఫామ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం యాజ్ పర్ 10th క్లాస్ ఇక్కడైతే మీ యొక్క క్యాండిడేట్స్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క మదర్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఆటోమేటిక్గా అయితే వచ్చింది. ఇంకా జెండర్ మేల్ ఫీమేల్ ఇదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి మనం జనరేట్ ఓటీపీ అనాలి. ఆ ఓటీపీని అయితే మనం ఇక్కడ వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడికి మనకు ఓటీపీ వస్తుంది, అదైతే ఇక్కడ వెరిఫై చేసి ఇక్కడ క్యాప్చర్ ఇచ్చి అయితే మనం సైన్ అప్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, ఇలా అయితే వచ్చింది కన్ఫర్మ్. ద ఓటీపీ విల్ బి సెంట్ టు పర్టికులర్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనమాట. ఇక్కడ ఓకే అన్నాము. ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ ద డీటెయిల్స్ అని అడుగుతున్నది. క్యాన్సిల్ అయ్యి మనం చెక్ చేసుకోవచ్చు, లేదంటే ఓకే అనొచ్చు. ఫ్రెండ్స్, నేనైతే ఓకే అన్నాను. సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ అని వచ్చింది. కంగ్రాచులేషన్స్, యువర్ డీటెయిల్స్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ రిజిస్టర్డ్ విత్ us. We have sent a system generated password to your registered email ID. Use the email ID and this system generated password while signing. మనం లాగిన్ అవుతున్నప్పుడు మన ఈ ఈమెయిల్కి వచ్చినటువంటి పాస్వర్డ్ మన ఈమెయిల్ ఐడి ఇచ్చి అయితే మనం లాగిన్ అయితే అవ్వాలి. మనం ఓకే అన్నాము. ఇక్కడైతే మనం లాగిన్ అయితే అవ్వాలి. ఈ ఈమెయిల్ ఐడి, ఆ ఈమెయిల్ ఐడికి వచ్చినటువంటి పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చి అయితే మనం సైన్ ఇన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ లాగిన్ అయితే ఇలా అయితే వచ్చింది. రీసెట్ పాస్వర్డ్ అని అడుగుతున్నది. మనం పాస్వర్డ్ మనకి పెద్దది ఏదోగా వచ్చింది, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. మనం ఈజీగా ఉండేటటువంటి పాస్వర్డ్ మినిమం 8 characters లెంత్తో మనం ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబరు, ఒక స్పెషల్ క్యారెక్టర్స్తో మనకి ఈజీగా ఉండేటటువంటి ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకుని కన్ఫర్మ్ చేసి అయితే మనం సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇలా అయితే వచ్చింది మనకి సక్సెస్ఫుల్ పాస్వర్డ్ రీసెట్. యూజ్ ద న్యూ చేంజ్డ్ పాస్వర్డ్ వైల్ సైన్ ఇన్ ఫర్ సబ్సిక్వెంట్ లాగిన్స్ అనేది వచ్చింది. నేను అయితే ఓకే అన్నాను. ఇలా అయితే వచ్చింది. మనం ఇప్పుడు ఇచ్చినటువంటి కొత్త పాస్వర్డ్తో మనం ఇక్కడైతే లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం లాగిన్ అయితే అయ్యాము. ఇక్కడ మనకి 5 steps అయితే ఇచ్చారు. ఫస్ట్ ఇక్కడ మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఫిల్ అప్లికేషన్ ఫామ్, ఇక్కడ సెలెక్ట్ సిటీ, ఇంకా మేక్ పేమెంట్, ఇంకా ప్రివ్యూ, ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అనమాట. ఫస్ట్ మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ మనం చదువుకోవాలి.
సెలక్షన్ టెస్ట్ ఫర్ అగ్నివీర్ ఈస్ ఫర్ అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఓన్లీ. ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ అయితే ఎలిజిబుల్ అనమాట. ఇంకా మనకి డ్యూరింగ్ 4 years ఆఫ్ సర్వీస్లో కూడా మనకి మ్యారేజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. ఇంకా ఇక్కడైతే మనకి ఫీజ్ 250 రూపీస్ పే చేయాలని చూపిస్తున్నారు. ఇంకా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, నేమ్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, ప్రూఫ్ ఇవన్నీ అయితే మనం అప్లోడ్ చేయాలి. ఇంకా ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ మనం చదువుకోవాలి. కిందకు వచ్చేసి మనం ఇక్కడ టిక్ ఆన్ చేసి కంటిన్యూ టు రిజిస్ట్రేషన్ స్టెప్స్ అయితే అనాలి. ఇక్కడ సెకండ్ స్టెప్ అయితే మనకి యాక్టివేట్ అయింది. ఇక్కడ ఫిల్ అప్లికేషన్ ఫామ్ అన్నాము. ఇలాగైతే వచ్చింది మనకి ఇక్కడ. యాక్సెప్ట్ డిస్క్లైమర్ బిఫోర్ ఫామ్ ఫిల్లింగ్, ఐ హ్యావ్ రీడ్ అండర్స్టూడ్ ఫర్ కాంప్లియన్స్. మనం అయితే ఇక్కడ డిక్లరేషన్ అయితే ఇవ్వాలి. ద డేటా ఎంటర్డ్ డ్యూరింగ్ రిజిస్ట్రేషన్ విల్ బి ఫైనల్ అండ్ నో చేంజ్ విల్ బి పర్మిటెడ్. అంటే మనం ఇక్కడ ఎంటర్ చేసేటటువంటి ఇన్ఫర్మేషన్ మనం చేంజ్ చేసుకునే అవకాశం ఉండదని చెప్పేసి మన యొక్క డిక్లరేషన్ అయితే అడుగుతున్నారు. మనం యాక్సెప్ట్ చేస్తే కనుక డిస్క్లైమరు నెక్స్ట్ అయితే వెళ్తుంది. ఇక్కడ సక్సెస్ అని వచ్చింది. ఇక్కడైతే మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్కి వచ్చాము. ఇక్కడైతే మనం ఇండికేట్స్ మ్యాండేటరీ ఫీల్డ్స్ అంటే ఇక్కడ స్టార్ మార్క్ ఇచ్చినవన్నీ కంపల్సరీగా చేయాలని చెప్తున్నారు, ఫిల్ చేయాలని. ఇక్కడ మనం అప్లోడ్ 10th మెట్రికులేషన్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయమంటున్నారు. ఇదైతే అప్లోడ్ చేయాలి మనం ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ నాట్ ఇండియన్ ఆటోమేటిక్గా వచ్చింది, మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చింది, అన్మ్యారీడ్ ఆటోమేటిక్గా వచ్చింది. మన మ్యారీడ్ అయిన వాళ్ళైతే దీనికి ఇన్ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్ ఇచ్చేసారు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ క్యాలెండర్ నుంచి ఆర్ యూ సర్వింగ్ NCE ఆఫ్ IIF సెలెక్ట్ యాజ్ పాసిబుల్ అని. IIFలో కనుక వర్క్ చేస్తూ ఉంటే అదర్వైజ్ నో అనమాట. ఇంకా ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఇయర్ తర్వాత మంత్ డే అయితే సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ అయితే అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నేను 10th మార్క్ లిస్ట్ అయితే అప్లోడ్ చేసాము. ఇక్కడ క్లిక్ టు ప్రివ్యూ ఉంది, దాని మీద క్లిక్ చేసి మనం చెక్ చేసుకోవచ్చు. సేవ్ అండ్ కంటిన్యూ అనమాట. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ వచ్చింది. ఓకే అన్నాం. ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకి సైన్స్, ఇంకా ఇంటర్మీడియట్ సైన్స్ ఆర్ వితౌట్ సైన్స్, అదే జనరల్ సైన్స్ ఇంటర్మీడియట్, ఇంకా సైన్స్ ఇంటర్మీడియట్, లేదంటే 3 years డిప్లొమా, లేదంటే 2 years వొకేషనల్ కోర్స్. ఏదైతే మనకి ఎలిజిబిలిటీ ఉన్నదో అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ మనకి హ్యావ్ యూ బీన్ డిక్లేర్డ్ యాజ్ పాస్ ఇన్ ఇంటర్మీడియట్ 12th or ఇంటర్మీడియట్ ఎగ్జామ్ విత్ మినిమం 50% మార్క్స్తో మనం పాస్ ఏం అడుగుతున్నారు, ఎస్ పెట్టాలి. ఇంకా ఇక్కడ మనకి ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్ హ్యావ్ యూ బీన్ డిక్లేర్డ్ యాజ్ పాస్ ఇన్, మన ఫిజిక్స్ మ్యాథ్స్తో పాటు మనం పాస్ అయ్యామని చెప్పేసి ఇక్కడ ఎస్ పెట్టాలి. లేదంటే కనుక మనకి జనరల్ స్ట్రీమ్ వాళ్ళైతే కనుక ఇక్కడ ఆర్ట్స్, సైన్స్, కామర్స్ ఇదైతే మెన్షన్ చేయాలి. ఇక్కడ సైన్స్ ఆర్ మీకు ఏది అప్లికబుల్ అయితే అదనమాట. మీరు ఇంటర్మీడియట్ ఆర్ట్స్ అయితే ఆర్ట్స్, సైన్స్ అయితే సైన్స్, కామర్స్ అయితే కామర్స్ అనమాట. ఇక్కడ ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్స్గా చదివి ఉంటే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఆర్ట్స్ వాళ్ళు అయితే కనుక ఇంకా గ్రూప్ అప్లయింగ్ ఫర్ సెలెక్ట్ ఇన్ ఆప్షన్ యాజ్ పర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. గ్రూప్ అప్లయింగ్ సెలెక్ట్ అప్లయింగ్ గ్రూప్ అంటే సైన్స్ సబ్జెక్ట్స్, మనకి అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్స్, ఇంకా బోత్ సైన్స్ అండ్ అదర్ సైన్స్ సబ్జెక్ట్స్ ఇదైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఈ లిస్ట్ నుంచి. ఇంకా సెలెక్ట్ ఎడ్యుకేషనల్ బోర్డ్, ఈ బోర్డ్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఏపీ ఓపెన్ స్కూల్ ఆర్ అలాగే ఏదైతే మనకి అప్లికేబుల్ అదే సెలెక్ట్ చేసుకోవాలి. అంటారు అగ్రిగేట్ అంటే గ్రాస్ పర్సంటేజ్ మినిమం 50% మ్యాండేటరీ అనమాట. ఇదైతే మనం మెన్షన్ చేయాలి. సపోజ్ 60%, 65% అలాగా ఇక్కడైతే మనం అప్లోడ్ అయితే చేయాలి ఇంటర్మీడియట్ సర్టిఫికెట్. ఇంకా అలాగే ఇక్కడ మనం ఇంటర్ పర్సంటేజ్ మినిమం 50% మార్క్స్. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం టోటల్ అగ్రిగేట్ మార్క్స్ అయితే ఇంటర్మీడియట్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సపోజ్ 65% అలాగా మనకి ఇక్కడ పర్సంటేజ్ 59.99 ఉన్నప్పటికీ మనం 59 కింద తీసుకుంటారు, 60 కింద తీసుకోరు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 59.99 షుడ్ బి ఎంటర్డ్ యాజ్ 59 అండ్ నాట్ 60%. నో డెసిమల్ అలౌడ్ అనమాట. డెసిమల్స్ మనకి అలౌ చేయరు, ఓన్లీ 2 digits అయితే ఇవ్వాలి. సపోజ్ 65% అలాగా ఇక్కడైతే మనం ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. ఇంకా మనకి ఇక్కడ ఇంగ్లీష్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మ్యాథమెటిక్స్ పర్సంటేజ్ మార్క్స్ ఇవ్వాలి. ఇక్కడ ఫిజిక్స్
పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఇవ్వాలి. నేను సైన్స్ ఇచ్చాను కాబట్టి, లేకపోతే కనుక ఆర్ట్స్ ఇస్తే వాళ్ళకి సంబంధించినటువంటి ఈ సబ్జెక్ట్స్ అయితే వస్తాయి, అవి అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. డూ యూ హ్యావ్ కంప్యూటర్ నాలెడ్జ్ అని అడుగుతున్నది. నేను ఎస్ పెట్టాను. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయితే మనం తర్వాత వాళ్ళకి చూపించాలన్నమాట. ఇంకా మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అడ్వాన్స్ లెవెలా అని అడుగుతున్నారు, ఇంటర్మీడియటా, బేసిక్గా, అదైతే మనం ఎంటర్ చేయాలి. ఇంకా డూ యూ హ్యావ్ ఎనీ అడిషనల్ మార్క్ షీట్ ఫర్ ఏ పర్టికులర్ సబ్జెక్ట్ అని అడుగుతున్నారు. ఇది ఉంటే కనుక ఎస్ పెట్టచ్చు, లేకపోతే నో పెట్టాలి. ఇంకా ఇక్కడ మనకి హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ స్టేటస్ కంప్లీటెడా పర్ష్యూయింగ్, ఇక్కడ ఇంటర్మీడియట్ కాకుండా మనం డిగ్రీ అని చదువుతామంటే పర్ష్యూయింగ్ తీసుకోవాలి, అదర్వైజ్ అయితే కంప్లీటెడ్ పెట్టాలి. ఇంకా మనం కంప్లీటెడ్ అయితే కనుక మన హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగా నాన్ ఇంజనీరింగా, మన హైయర్ ఎడ్యుకేషన్లో ఇంజనీరింగ్ చదువుతామంటే ఇది తీసుకోవాలి. అదైతే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అదైతే మనం మెన్షన్ చేయాలి. అది నాన్ ఇంజనీరింగ్ అయితే మన కామర్స్, సైన్స్, ఆర్ట్స్ ఇదైతే మెన్షన్ చేయాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనం ఇక్కడ నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ అనాలి. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ సేవ్ సక్సెస్ఫుల్లీ వచ్చింది. మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చాము. ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్, ఆర్ యూ సర్టిఫికేట్ హోల్డర్ ఆఫ్ నేషనల్ క్యాడెట్ ఎన్సిసి మనకు ఉన్నదని అడుగుతున్నారు. ఉంటే కనుక అదర్వైజ్ నో అనమాట. ఆర్ యూ చిల్డ్రన్ ఆఫ్ సర్వింగ్ రిటైర్డ్, డిశ్చార్జ్, డిసీజ్డ్ ఎయిర్ ఫోర్స్ పర్సనల్గా వర్క్ చేసిన వాళ్ళ యొక్క ఈ మన చిల్డ్రన్ వాళ్ళ పిల్లలు అయితే కనుక మనం ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఇంకా హ్యావ్ యూ బీన్ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ ఇండియన్ ఆర్మీ ఆర్ నేవీ నుంచి మనం డిశ్చార్జ్ అయిన వాళ్ళం అయితే ఎస్, అదర్వైజ్ అయితే నో అనమాట. ఇంకా ఇక్కడ మనకి ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అయితే ఇచ్చారు. ఎంటర్ ఎనీ వన్ ఆఫ్ క్లియర్లీ విజిబుల్ పర్మనెంట్ మార్క్ ఆన్ యువర్ బాడీ, అంటే మనకి ఇక్కడ మార్క్స్ అయితే ఇవ్వాలి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఎస్ 10th క్లాస్ అనమాట. లెఫ్ట్ లెగ్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్ అలాగా. ఇదైతే మనకి ఇక్కడ క్యాండిడేట్ హైట్ మినిమం మేల్స్కి వచ్చేసరికి 152.5 ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చింది, కంపల్సరీగా ఉండాలి. అదే ఫీమేల్ అయితే 152 ఉండాలి. ఇంకా క్యాండిడేట్స్ యొక్క చెస్ట్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ వెస్ట్ సైజ్ అనమాట ఇన్ సెంటీమీటర్స్, అలాగే షూ సైజ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఎడిషనల్ స్కిల్స్, డూ యూ నో డ్రైవింగ్ అని అడుగుతున్నారు. ఎస్ఆర్ నో. ఇక్కడైతే డూ యూ హ్యావ్ ఎనీ క్వాలిఫికేషన్ ఇన్ క్యాటరింగ్, ఎస్ఆర్ నో. క్యాటరింగ్ కనుక మనకి చేతన అయితే ఎస్, అదర్వైజ్ అయితే నో అనమాట. డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇంకా ఎస్ అయితే కనుక బేసిక్గా అదైతే ఇక్కడ పెట్టాలి. మనకి సాఫ్ట్వేర్ లైసెన్సెస్, వెబ్ పేజ్ డిజైన్ అలాగా మనకి ఏదైతే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుందో అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ అకౌంటింగ్ వచ్చి ఉంటే అదర్వైజ్ నో అనమాట. ఇంకా డూ యూ హ్యావ్ ఎనీ అదర్ స్కిల్స్, అచీవ్మెంట్స్ ఏమైనా ఉంటే కనుక, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అదర్వైజ్ నో అనమాట. ఇంకా ఇక్కడ గేమ్స్, స్పోర్ట్స్ ఉంటే అదర్వైజ్ నో. ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అనాలి. ఇక నేను ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఎంటర్ చేయలేదు కాబట్టి ఇక ఎర్రర్ చూపిస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అడిషనల్ డీటెయిల్స్ సేవ్ సక్సెస్ఫుల్లీ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మన కమ్యూనికేషన్ డీటెయిల్స్కి వచ్చాము. ఇక్కడైతే మన అడ్రస్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి, హౌస్ నెంబర్తో సహా క్లియర్గా మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయాలి. ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా తహసీల్ అదైతే ఇక మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ విలేజ్, టౌన్ అయితే మెన్షన్ చేయాలి. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అయితే మనం మెన్షన్ చేయాలి. ఆధార్ నెంబర్ అయితే మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్ ఆప్షనల్ ఫర్ పీపుల్ బిలాంగ్ టు జమ్మూ కాశ్మీర్, అస్సాం అండ్ మేఘాలయ వాళ్ళకైతే ఇది ఆప్షనల్ అనమాట. మిగతా వాళ్ళైతే ఇక్కడ 12 డిజిట్ల ఆధార్ నెంబర్ అయితే మెన్షన్ చేయాలి. మనం అదైతే క్యారీ చేయాలన్నమాట. తర్వాత ఐడెంటిటీ ప్రూఫ్ కింద ఐ ఆమ్ హియర్ బై విల్లింగ్ టు సబ్మిట్ మై ఆధార్ కార్డ్ నెంబర్ టు ఐఐఎఫ్, ఇక్కడ పిన్ కోడ్ అయితే మెన్షన్ చేయాలి. ఇంకా ఇక్కడ చెక్ ఇఫ్ యువర్ కమ్యూనికేషన్ అడ్రస్, పైన అడ్రస్ మన కమ్యూనికేషన్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేసి కిందకి వచ్చేస్తుంది. డిఫరెంట్ అయితే ఇవి కూడా మనం ఫిల్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి లాస్ట్లో డొమిసైల్ స్టేట్ అయితే అడుగుతున్నది. మనం అంటే పర్మనెంట్ రెసిడెంట్ అనమాట. మన పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడైతే మన డిస్ట్రిక్ట్ అయితే మనం సెలెక్ట్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ అనాలి. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఈజ్ ఇన్వాలిడ్ అని వచ్చింది, నేను తప్పు ఇచ్చాను, అందువల్ల అదైతే కరెక్ట్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చాం. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ అయితే చేయాలి. మనకి 10 to 50 KB మధ్య అయితే ఉండాలి ఇది ఫోటోగ్రాఫ్. అలాగే మనకి 10 to 50 KB మధ్య అయితే మనం సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఇంకా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి మనం 10 to 50 KB మధ్య. ఇక్కడ మనకి శాంపిల్ ఇమేజ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనం టిక్ ఆన్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ డేట్ అండ్ ప్లేస్ అయితే ఇక్కడ మెన్షన్, డేట్ ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ ప్లేస్ అయితే ఎంటర్ చేయాలి, హైదరాబాద్ అలాగే విజయవాడ. ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే అనాలి. ఆఫ్టర్ ఫిల్లింగ్ దిస్ స్టెప్ క్లిక్ ఆన్ హోమ్ బటన్
టు రైట్ కార్నర్ టు మూవ్ ఫర్ నెక్స్ట్ స్టేజెస్ కానీ వచ్చింది. ఫ్రెండ్స్ ఇక్కడైతే మన ఫోటో సక్సెస్ఫుల్లీ అప్లోడ్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రివ్యూ ప్రింట్ అప్లికేషన్, ఇక్కడ సెలెక్ట్ సిటీ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ సిటీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఇక్కడ సెలెక్ట్ 5 సిటీ ప్రిఫరెన్సెస్ అని వచ్చింది. ఇక్కడ లిస్ట్లో నుంచి మనకి విశాఖపట్నం, విజయవాడ అలాగా ఉన్నాయి డీటెయిల్స్. మనం అయితే అవి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇలాగ మన 5 సిటీస్ ఇచ్చారు కాబట్టి మనం 5 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ తిరుపతి, ఇలాగా మనకి ఏవైతే ఈజీగా ఉంటాయో అవైతే మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్సెస్ ఫర్ ఫేజ్ 1 అనమాట. అలాగే మనకి ఫేజ్ 2 కూడా ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా లిస్ట్ ఇచ్చారు, ఇంకా దాని నుంచి అయితే మనం సికింద్రాబాద్ అలాగా మనకి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడైతే మనం సేవ్ ఏఐసిసి ప్రిఫరెన్సెస్ సెలెక్ట్, ప్లీజ్ సెలెక్ట్ 7 ఏఐసిసి ప్రిఫరెన్సెస్ అని అడుగుతున్నారు. మనం ఇక్కడైతే 7 అయితే సెలెక్ట్ చేసుకోవాలంట. మనకి ఈజీగా ఉండే ఏవైతే అవి చూసుకొని అయితే మనం చేసుకోవాలి, మినిమం 7. నెక్స్ట్ అలాటెడ్ అని వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మన మేక్ పేమెంట్ అనమాట. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే విజిబుల్ అవుతుంది, మనం ఇచ్చినటువంటి డేటా అంతా వస్తున్నది. ఇక్కడైతే మనం ఇందాక హోమ్ అనాలి, నేను చూపించలేదు. ఇక్కడ హోమ్ అంటే హోమ్కి వస్తాము. తర్వాత మనం ఇక్కడ ఈ ప్రివ్యూ అయితే వస్తుంది, మనకి ఇవన్నీ చెక్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం డ్రాఫ్ట్ని. ఇక్కడ మనం ఐ హియర్ బై డిక్లేర్ అనాలి, కంటిన్యూ టు పేమెంట్ అనాలి. ఇక్కడ పేమెంట్ అయితే ఇక్కడ మనకి ఇలాగైతే వచ్చింది. ఇక్కడ పేమెంట్ గేట్వేస్ అయితే వచ్చాయి, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు. ఇక్కడ పే అయితే అనాలి మనం. వీఆర్ ప్రాసెసింగ్ యువర్ రిక్వెస్ట్, డూ నాట్ ప్రెస్ బ్యాక్ బటన్ అని వచ్చింది. ఇక్కడైతే మనకి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మనం కార్డ్ నెంబర్ డీటెయిల్స్ ఇచ్చి అయితే మనం ఫీజు అయితే పే చేయాలి. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ అయితే లాగిన్ అయిపోయి ప్రింట్ అయితే తీసుకోవాలి అప్లికేషన్ ఫామ్. ఇది ఫ్రెండ్స్ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.